హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్గా. స్టూడెంట్ నేను పెట్టిన తమ్నైల్ ఏంటంటే ఎటువంటి పరీక్ష లేకుండా ఏపీడిఎంహెచ్ఓ హాస్పిటల్స్ అండ్ రిక్రూట్మెంట్ నుంచి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అదేంటంటే ఆశా వర్కర్. దీని యొక్క క్వాలిఫికేషన్ పూర్తి వివరాలు వీడియోలో చెప్తాను. అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న సజెషన్ ఏంటంటే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో 61 ఆశా వర్కర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ అండ్ నేషనల్ హెల్త్ మిషన్ ఏపీడిఎంహెచ్ఓలో ఆశా వర్కర్ పోస్టులు నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. 61 పోస్టులు వివరాలు అండ్ విద్యార్హతల ఎంపిక విధానం, పరీక్షా నమూనా, సిలబస్ మరియు జీతం, పే స్కేల్, ఆన్లైన్ దరఖాస్తు పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్, పోస్ట్ నేమ్ వచ్చి ఆశా వర్కర్. అడ్వర్టైజింగ్ నెంబర్ 2025. ఎలిజిబిలిటీ క్రైటీరియా సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ టైప్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్స్. జాబ్ లొకేషన్ అనకాపల్లిలో జాబ్ అయితే ఉంటుంది అనమాట. టోటల్ వేకెన్సీ 61 పోస్టులు. పోస్ట్ పేరు ఆశా వర్కర్. సంఖ్య 61 పోస్టులు. అర్బన్కి 12, రూరల్కి 49 పోస్టులు అనమాట మొత్తం. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం 4 సెప్టెంబర్ నుంచి 13 సెప్టెంబర్ వరకునే అప్లికేషన్లు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే తక్కువ డేట్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని ఒక ఏజ్ లిమిట్ వచ్చి 25 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 25 సంవత్సరాల 40 సంవత్సరాల వరకు ఎవరైనా సరే ఎలిజిబుల్. సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎలిజిబుల్ ఉంది. సో ఫ్రెండ్స్, దీని యొక్క కనీసం అర్హత జస్ట్ 10th క్లాస్ ఆర్ 12th క్లాసు స్టార్ట్ అయినా పర్లేదు. నెక్స్ట్ వచ్చి సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. మెరిట్ ఆధారంగా పిలుస్తారు, తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుంది అనమాట. ఈ రెండు సింపుల్గా అవుతుంది అన్నమాట. కాబట్టి నో ఎగ్జామ్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని ఒక పే స్కేల్ వచ్చి 10,000, అంటే సుమారు 10,000 చెప్పారు, ఇంకా ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 0, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఫీమేల్కి కూడా 0. మ్యాక్సిమం ఆశా వర్కర్లు అంటే నాకు తెలిసి మహిళలే చేస్తారు కాబట్టి వాళ్ళకి అప్లికేషన్ ఇది. సో ఇది ఏంటంటే ఆఫ్లైన్ ప్రాసెస్. ఆన్లైన్ ద్వారా సమర్పించండి. ఆన్లైన్ ద్వారా సమర్పించి ఆఫ్లైన్ ద్వారా మనం ఆరోగ్య కార్యాలయం ఉంది కదా అనకాపల్లి ప్రభుత్వ వైద్య ఆరోగ్య, అక్కడ దరఖాస్తు సమర్పించాలి. ఆన్లైన్లో అప్లై చేస్తే ఆ ఫామ్ తీసుకొచ్చి మనకి ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట ఆఫ్లైన్లో. అలాగే దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలు ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎస్ఎస్సి లేదా సమానమైన సర్టిఫికేట్, అంటే 10th క్లాస్ చదివితే దానికి కూడా ఎలిజిబుల్. సంబంధిత ఎంఆర్ఓ జారీ చేసిన క్యాస్ట్ పత్రం, అంటే మీ యొక్క క్యాస్ట్ పత్రం కూడా మనకి ఎంఆర్ ఆఫీసులు ఇస్తారు కదా, అది. సరైన కుల ధృవీకరణ పత్రం లేని అభ్యర్థి ఓసీ అభ్యర్థిగా పరిగణించబడదు. అంటే ఓసీ అభ్యర్థిగా పరిగణించమంటే సరిగ్గా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం ఓసీ వాళ్ళని చేస్తారు. వివాహ ధృవీకరణ రేషన్ కార్డు, అంటే మీకు వివాహం అయిందో లేదో కానీ రేషన్ కార్డులో తెలిసిపోతుంది కాబట్టి రేషన్ కార్డు కూడా కావాలి. సో ధృవీకరణ పత్రాలు అన్నీ కలిపి మనం ఆధార్ కార్డుతో కలిపి మన గ్రామ సచివాలయం వార్డు సెక్రటరీల దగ్గర, అడ్మినిస్ట్రేషన్ దగ్గర చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది అప్లికేషన్ ప్రాసెస్. పూర్తి వివరాల కోసం మంచిగా చూసారు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. 61 పోస్టులో నీకు ఒక్క పోస్ట్ వస్తే చాలు కాబట్టి ఆ 60 పోస్టులు బదలే. ఒక్క పోస్ట్ కోసం పోరాడు, నీకు జాబ్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.